తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో గోదావరి జలాలు నిత్యం అందుబాటులో ఉండడంతో ఏటా 3 పంటలు పండిస్తుంటారు. అయితే ఇక్కడి రైతులు ఎక్కువ శాతం రసాయనాలు వినియోగించడం వల్ల భూములన్నీ నిస్సారంగా మారాయి. ఈ విషయాన్ని గుర్తించిన కొంతమంది రైతులు ఇప్పటికే ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో సంస్థ అమలు చేస్తున్న పిఎండిఎస్ పంటలను తొలకరికి ముందు సాగు చేసేందుకు రైతులంతా సిద్ధమవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 32,000 మంది రైతులు 36,000 ఎకరాల్లో ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది రైతులు ఈ పద్ధతి అనుసరించేలా ప్రణాళికలు చేసుకున్నారు. వీరంతా తొలకరికి ముందు పిఎండిఎస్ సాగు చేసే విధంగా అవసరమైన విత్తనాలు సమకూర్చేందుకు రైతు సాధికార సంస్థ బాధ్యత తీసుకుంది. పిఎండిఎస్లో భాగంగా దాదాపుగా 30 రకాల వరకు విత్తనాలు నాటుకుంటారు. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, అపరాలు, నూనె గింజలతో పాటు పచ్చిరొట్ట రకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటి వల్ల నేలకోత నివారణ అవ్వడమే కాకుండా పంటల్లో జీవవైవిధ్యం పెరిగి తెగుళ్ల తాకిడి తగ్గుతూ వస్తోంది. అదేవిధంగా భూమి గుల్లబారి వానపాములు వృద్ధి చెందడంతో పోషకాల లభ్యత పెరుగుతూ వస్తోంది. దీంతో పాటు కలుపులో సైతం క్రమేపీ తగ్గుదల కనిపిస్తోంది. దీనికి అదనంగా ఈ పంటల నుంచి ఉత్పత్తులు సమకూరడమే కాకుండా పశువుల మేతకు పశుగ్రాసం అందుతోంది. అదేవిధంగా పంట బలంగా పెరగడంతో దిగుబడి సైతం పెరుగుతూ వస్తోంది. ఈ విధంగా అధిక ప్రయోజనాలు కలిగే ఈ పద్ధతిని అనుసరించేందుకు రైతులంతా ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగా గోపాలపురం మండలంలో ప్రస్తుతం 1,200 కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం డివిజన్లో నేను మాస్టర్ ట్రైనర్ కింద పనిచేస్తున్న నా పేరు శ్రీనివాస్ అండి. నా డివిజన్ పరిధిలో 3 మండలాలు ఉన్నాయండి, 11 యూనిట్లు ఉన్నారు. అయితే నా డివిజన్ పరిధిలో గత 2-3 సంవత్సరాల బట్టి చూసుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పెరగటం జరుగుతుందండి. ఈ నవధాన్యాలు అనేది కాన్సెప్ట్ అనేది మా రైతులకి మేము తెలియజేయడం జరుగుతుందండి. నవధాన్యాల వలన జీవవైవిధ్యం పెరుగుతుందండి, అలాగే నేల కోతకి గురి కాకుండా ఉంటుందని, అలాగే ప్రధాన పంటలో దిగుబడి ఎక్కువ అవుతుందని మేము రైతులకి అందరికీ తెలియజేయడం వల్ల ఈ నవధాన్యాలకు అనే కాన్సెప్ట్ ఎక్కువగా రైతులు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళి వేస్తామని మేము ముందుకు వస్తున్నారండి రైతులు. గత 2-3 సంవత్సరాలు బట్టి మేము నవధాన్యాలు వేపించడం జరిగిందండి. అప్పుడు 9 కాడి నుంచి 12 రకాల వరకు వేయించామండి. కిట్ వచ్చి మేము 10 కేజీలు పెట్టామండి. అది ఈ సంవత్సరం అయితే 15 నుంచి 30 రకాలు కలిపి 12 కేజీలన్నర పెట్టి రైతులకు అందజేయడం జరుగుతుందండి. అదేవిధంగా దేవరాపల్లి మండలంలో 2,300 కిట్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బండి సురేష్ అండి. మాది కురుకూరు గ్రామం అండి. అది దేవరపల్లి మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా అండి. కురుకూరు విలేజ్లో మా ఎన్పిఎం షాపు నిర్వహించడం జరుగుతుంది సార్. పిఎండిఎస్ కిట్లు 30 రకాలు విత్తనాలు 12 కేజీలు 200 కిట్ల వరకు తయారు చేయడం జరుగుతుంది సార్. ఈరోజు ఈ నవధాన్య కిట్లు ఇవ్వడానికి మేము మాతో పాటు ఏఓలు ఏహెచ్ఓలు కూడా మాకు సహకరించి ఈ నవధాన్యాల రైతులకు చెప్పడం కూడా జరుగుతుందండి. దీంతో పాటు నల్లజర్ల మండలంలోని రైతులకు సుమారుగా 1000 మందికి అందించేలా చర్యలు తీసుకున్నారు. సంస్థ ప్రతినిధులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాతారావు అండి, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఈస్ట్ గోదావరి జిల్లా. ఈ జిల్లాలో గత సంవత్సరం అంటే మార్చి 31 వరకు కూడా పిఎండిఎస్ ఆర్డిఎస్ వేసినటువంటి రైతుల సంఖ్య 32,610 మంది రైతులతో 36,000 ఎకరాల్లో ఈ యొక్క పచ్చిరొట్ట పైర్లు 30 రకాల విత్తనాలు 12 కేజీల బ్యాగ్స్ తోటి వేయించి అందరూ కూడా తృప్తితోటి ఎరువులు పురుగు మందులు కూడా బాగా తగ్గించి పశువులకు మేతగా, కలుపు నివారణలో, అదే రకంగా క్రాప్ రెసిలియన్స్, వాతావరణ అననుకూల పరిస్థితులను కూడా తట్టుకుని పెరిగేటువంటి తత్వం ఈ పచ్చిరొట్ట పైర్లు వేసినటువంటి భూముల్లో వేసిన పంటలో కనిపించడం జరిగింది. పోయిన సంవత్సరం
నవంబర్ మాసంలో వచ్చిన వర్షాలకి పిఎండిఎస్ వేసినటువంటి పంట పడిపోకుండా నిలబడడం, అదే రకంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అదే రకమైన సాయిల్స్, అదే రకమైన రకాలు పడిపోవడం కూడా జరిగింది. పిఎండిఎస్ వేసినటువంటి పంట ఎక్కువ దిగుబడులు రావడం, తెగుళ్ళు పురుగులను తట్టుకుని పంట నిలబడడం జరిగింది. 25-26 సంవత్సరానికి 44,000 మంది రైతులతో 47,000 ఎకరాల్లో పిఎండిఎస్ వేయడానికి ప్రణాళిక జరిగింది. ఈరోజు వరకు కూడా 12,000 ఎకరాల్లో 12,000 మంది రైతులు మరి ఈ పిఎండిఎస్ విత్తనాలు వేయడం జరిగింది. రాబోయే మే మాసం అంతానికి 47,000 ఎకరాల్లో కూడా పిఎండిఎస్ విత్తనాలు చెల్లించి మరి రైతాంగానికి చేరువలో ప్రకృతి వ్యవసాయం తీసుకొచ్చే దశగా ప్రణాళికలు చేసుకున్నాము. ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే చాలా వరకు ఈ విత్తనాలు పంపిణీ చేయగా మిగిలిన వాటిని సైతం సకాలంలో రైతులకు అందించి మే చివరికల్లా లక్ష్యానికి అనుగుణంగా సాగు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మా డివిజన్ పరిధిలో మొదటి విడతగా దేవరపల్లి మండలానికి వచ్చి దేవరపల్లి రైతు భరోసా కేంద్రం 3లో మొదటిగా మేము 2,300 కిట్లు తయారు చేయడం జరిగిందండి. అలాగే గోపాలపురం మండలం వచ్చేటికి చిట్యాల గ్రామం ఆర్ఎస్కేలో కూడా మేము 1,200 తయారు చేయడం జరిగిందండి. అలాగే నల్లజర్ల మండలం వచ్చేటికి నల్లజర్ల రైతు భరోసా కేంద్రంలో కూడా మేము 800 తయారు చేసి మొదటి విడతగా తయారు చేసుకోవడం జరిగిందండి. మా గ్రామంలో ఉన్న రైతులందరితోటి ఈ నవధాన్యాలు ఇప్పించాలని మేము టార్గెట్గా పెట్టుకుని ప్రతి గ్రామం కూడా మేము నవధాన్యాలు వేసేటట్టు ప్లాన్ చేసుకోవడం జరుగుతుందండి.